శర్మ గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, రాఘవేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఇప్పుడు సంగీత దర్శకులు చక్రవర్తి గారు అవార్డు ఇచ్చాం కదా, చక్రవర్తి గారి అబ్బాయి ఆయన అల్లుడాట ఇప్పుడు చెప్తున్నారు. నాకు తెలియదు. చక్రవర్తి గారి మీద అవార్డు మొదటిసారి ఇస్తున్నామండి అంటే చక్రవర్తి మా బియ్యంకుడు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా రాఘవేంద్ర ప్రసాద్ గారు ఊళ్ళో ఉన్నారని పిలిచాను, ఒకసారి ఫంక్షన్ ఉంది వస్తారా అని. చక్రవర్తి గారు బియ్యంకుడు అని నాకు ఇవాళ తెలిసింది. చాలా సంతోషం. చక్రవర్తి గారు బియ్యంకుడు కాబట్టి ఈయన నెక్స్ట్ ఇయర్ నుంచి చక్రవర్తి గారి అవార్డు ఫంక్షన్ అద్భుతంగా మీరు మా చేయించాలి. ఆ బాధ్యత రాఘవేంద్ర ప్రసాద్ గారిది. అమెరికాలో ఉంటారు, ఈ ఊళ్ళో ఉండరు. నేను పోయిన అమెరికాలో కలుస్తుంటారు కాబట్టి పట్టుకుంటా. చక్రవర్తి గారి పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి, రాజేశ్వరరావు గారి పాటల్లాగా. తర్వాత మనకి ఈ తరంలో మనం వింటున్న పాటలు ఎక్కువగా మణిశర్మ గారివి, కోటి గారివి. వాళ్ళిద్దరిని ఇవాళ మన వేదిక మీద చూడటం ప్రేక్షకులందరూ కూడా కనులారా ఎంతో ఆనందిస్తున్నారు. ఉగాదికి ముందు రోజున ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహనీయులు, పంచాంగాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు శ్రీ సుబ్రహ్మణ్యం గారు వారి సందేశాన్ని అందిస్తారు, ఉగాది సందేశాన్ని అందిస్తారు.